బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో మరో ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్లో అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయల సొమ్మును ఓ ముఠా సినిమా ఫక్కీలో దోచుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లోని సైమన్ ప్రసన్ వసూళ్లకు సంబంధించిన డబ్బును హైదరాబాద్లోని తన బంధువు మోహన్ ఇంట్లో అట్టపెట్టెలో దాచేవాడు. ఆ సమయంలో అక్కడే ఉంటున్న మోహన్ బంధువు అనిల్ ప్రియురాలు ఒడిశా యువతి ఈ డబ్బును గుర్తించింది. తన మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్తో కలిసి డబ్బును కాజేయడానికి పథకం రచించింది. కొట్టేసిన 5,80,00,000 రూపాయల డబ్బుతో ఒడిశా, హైదరాబాద్లో స్థిరాస్తులు కొనుగోలు చేశారు. దీంతో ఆస్తులను జప్తు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఇక మద్యం కుంభకోణం విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, మరి తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు అన్నట్టుగా మరి అసలే వాళ్ళు దాచిందే ఒక కుంభకోణంలోని సొమ్ము, మరి దాన్ని కూడా దొంగతనం చేసిన గనులు ఉన్నారు. మన వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీని పట్ల మీ దగ్గర ఉన్న అప్డేట్ వివరించండి. గుడ్ మార్నింగ్ మహిజ. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే వైసీపీ ముఠ మద్యం డిస్టిలరీ నుంచి వసూలు చేసినటువంటి ఏదైతే మద్యం తాలూకా లంచాల డబ్బులు ఏవైతే ఉన్నాయో నగదు, వాటిని ఓ డెన్లో అయితే మాత్రం అట్టబెట్టిలో భద్రపరిచిన లంచాల సొమ్ములు అయితే మాత్రం 5,80,00,000 రూపాయలు చోరీకి గురైన విషయం వెలుగు చూసింది ప్రస్తుతం. ఈ సొత్తు దోచేసిన నిందితులంతా కూడా ఒడిశా, హైదరాబాద్లో వాళ్ళు స్థిరాస్తులు కొన్నట్టుగా అయితే మాత్రం సిట్ అధికారుల దర్యాప్తులు అయితే తేలింది. వాటి జప్తునకు అనుమతి కోరుతూ ప్రస్తుతానికి ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపారు. మద్యం డిస్టిలరీ నుంచి వసూలు చేసిన లక్షల సొమ్ము ఏదైతే ఉందో, అంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు, A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి A9గా ఉన్నటువంటి టి ఈశ్వరు, కిరణ్ కుమార్ రెడ్డి ఇల్లు కూడా హైదరాబాద్లోని పలు డెన్నర్లో అయితే మాత్రం ఈ అట్టబెట్టులో భద్రపరిచేవాళ్ళు. ఈ కేసులో నిందితుడైన సైమన్ ప్రసన్న, అంటే A41 ఉన్నాడు ఇతను కూడా ఇతని బావమరిది మోహన్ కొల్లిపూరి అని A44 ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో అలాంటి ఓ డెన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ డెన్లో కోట్ల రూపాయల నగదును అక్కడ ఉంచేవాళ్ళు. అంటే ఏదైతే మద్యం తాలూకు లంచాలు వచ్చినాయో వాటిని అక్కడ ఉంచేవాళ్ళు. మోహన్ అన్న అనిల్ కుమార్ కు విశాఖపట్నంలో కాలు ఇరగడంతో అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే అతను ఇక్కడ ఉన్న క్రమంలోనే అనిల్ కుమార్ని చూసేందుకు ఒడిశాకు సంబంధించిన కటక్కు సంబంధించిన అతని ప్రియురాలు అయితే వచ్చింది, రష్మిత అని. సో హైదరాబాద్ లో మోహన్ నివాసంలో ఆమె కొన్ని రోజులు ఉంది. ఈ సమయంలోనే ఇక్కడ డబ్బులున్నాయని పసిగట్టిన ఆమె స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఒడిశాకి చెందిన వ్యక్తి, అతన్ని అహ్మద్ అనే వ్యక్తిని అతన్ని ఇది ఏదైతే చోరీ చేద్దామని ఐడియా అవడంతో ఇద్దరు కూడా స్కెచ్ వేసుకున్నారు. ఒకరోజు రెక్కి నిర్వహించిన అనంతరం ఏదైతే ఈ డబ్బు ఏదైతే ఉందో వాటిని కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం తస్కరించారు. అయితే మద్య లంచాలు సొమ్మును కాజేయటమే ప్లాన్ గా పెట్టుకున్నారు. అంటే ఎందుకంటే ఇవే అన్అఫిషియల్ అమౌంట్ కాబట్టి సో వాటిని మనం తస్కరించవచ్చు, ఎవరికి కంప్లైంట్ కూడా ఎవరు అన్న ఉద్దేశంతో పక్కగా రెక్కి నిర్వహించి మరీ చేశారు. ఆ తర్వాత రష్మిత బెహారా ఏదైతే 2023లో జనవరిలో ఇర్షాద్ అహ్మద్ అనే వ్యక్తికి సంబంధించి ఇద్దరు కలిసి చేసిన ఏదైతే దొంగతనం ఉందో దాన్ని వీళ్ళు పసిగట్టారు నిందితులు. పసిగట్టిన నేపథ్యంలో ఈ ఆరు అట్టపెట్టలో దాచినటువంటి డబ్బును ఎత్తుకెళ్లారని ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం అయితే మాత్రం ముబారక్ ఖాళీ అని చెప్పి అక్కడ ఉంచడం జరిగింది నిందితులు. ఈ డబ్బులో 2 పెట్టెలని అతను అట్టబెట్టెలను అతను కొట్టేసి మిగతాది ఇర్షాద్ అహ్మద్కి ఇచ్చాడు. అయితే
ఈ నేపథ్యంలోనే ఈ సంబంధించి డబ్బు ఏదైతే ఉందో పూర్తిగా పోయిందని తెలుసుకున్న ఈశ్వర్ కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతను సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి రష్మితా బెహ్రానే చేసిందని గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బును రాబట్టేందుకు తమ పలుకుబడిని అంతా ఉపయోగించిన పరిస్థితి ఉంది. చివరికి మోహన్ కొల్లిపూరి అదేవిధంగా సైమన్ ప్రసన్న వల్ల జరిగింది కాబట్టి వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్మించి మరీ డబ్బులు కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో అయితే మాత్రం ఈ అధికారులు అయితే కొన్ని రోజులుగా గట్టిగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మోహన్ అదేవిధంగా అతని సోదరుని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరును అయితే మాత్రం సిట్ అధికారులకి క్షుణ్ణంగా వివరించాడు. దీనిపైన న్యాయాధికారి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒడిశా హైదరాబాద్కి చెందిన సిట్టు బృందాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్లి బెహ్రాను, రష్మితా బెహ్రాను అదేవిధంగా అహ్మద్ను ముబారక్ కాలనీని పట్టుకుని ప్రశ్నించారు. ఫైనల్ గా దొంగతనం చేశామని సొత్తుతో ఆస్తులు కొన్నామని వాళ్ళు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇదంతా మద్యం లంచాల సొమ్మెనని అయితే మాత్రం సిట్ అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. మైజా. రైట్ కుమార్, థ్యాంక్ యూ.